అబద్ధం చెప్పట్లేదండి, వాస్తవం. ఎందుకు అంటే రికార్డ్స్ స్పీక్స్ వాల్యూ. కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలు కొన్ని లక్షల డాక్యుమెంట్లు స్పీక్స్ ఇట్స్ వాల్యూ, ఇట్స్ వర్తి. రాష్ట్రంలో 33,700 ఎకరాలు ఇచ్చిన రైతులకు రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్కి ఎంత ఖర్చు అవుతుందో నేను చెప్తా. ఇది కూడా నేను చెప్పింది కాదండి, ప్రభుత్వ లెక్కలే. ఏమండి, ఎక్స్పెండిచర్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ యాజ్ ఎక్స్ప్లెయిన్ టేబుల్ వీళ్ళు 5,674 కోట్లు అవుతుందండి ఎక్స్పెండిచర్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి. నెంబర్ 1 కన్సల్టెన్సీ ఛార్జెస్, ల్యాండ్ పూలింగ్ ఎక్స్పెన్సెస్ 429, పెన్షన్ టు ల్యాండ్లెస్ పూర్ 308, యాన్యుటీ టు క్యాపిటల్ సిటీ ఫార్మర్స్ 798 కోట్లు, మొత్తం కూడా కలిపి 8,572 కోట్ల 19 లక్షలు అవుతుంది. ఏది 33,700 ఎకరాలకి కాను బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు కలిగిస్తే 8,572 కోట్లు. నెంబర్ 1 అడిషనల్ ఎక్స్పెండిచర్ ఏదైనా ఇంకా కావాలి అంటే ఐసీసీ బిల్డింగ్స్కి 580 కోట్లు అండి, మిస్లీనియస్ వర్క్స్ 14 కోట్లు అండి, హౌసింగ్ ప్రాజెక్టులకి 1,300 కోట్లు అండి, హైకోర్టు ప్రాజెక్ట్ ఆఫీసు ఏసీజీ ఇండియా మొత్తం కలిపి 155 కోట్లు, 43 కోట్లు, 34 కోట్లు అండి, టవర్స్కి వచ్చి 332 కోట్లు అండి, రీరూటింగ్ పవర్ లైన్స్ వచ్చి 195 కోట్లు, ట్యాంకు బ్లూ అండ్ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చరు కన్సల్టెన్సీ పిఎంసీ ఛార్జెస్ కలిపి 2,569 కోట్లు, మొత్తం కలిసి వెరసి 5,673 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే రాష్ట్ర రాజధానిలో 33,700 ఎకరాల రైతులకి గాను 28,000 మంది రైతులకి కాను ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం వస్తుంది. ఏమండి, నేను అడుగుతున్న ముఖ్యమంత్రిని, ఇప్పటికీ రాష్ట్ర రాజధాని కోసం రాష్ట్ర రాజధాని పేరు చెప్పి 3.5 లక్షల కోట్ల రూపాయలు, 3.5 లక్షల కోట్లు, 30,000 కోట్లు కాదండి, 3,50,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పు చేసిన మీ ప్రభుత్వం ఇది 2.5 సంవత్సరాలు. రేపు జూన్ వస్తే జూన్ నుంచి 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ 2.5 సంవత్సరాల్లో మీరు చేసినటువంటి ఈ 24 నెలల కాలంలో మీరు చేసినటువంటి అప్పులు 3.5 లక్షల కోట్లలో 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే రైతులకి డెవలప్డ్ రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ విత్ ఆల్ ఎమ్యూనిటీస్ తోటి డెవలప్డ్ ఫ్లాట్స్ ఇవ్వాల్సిన సందర్భంలో 10,000 కోట్ల రూపాయలు మీరు ఎందుకు ఖర్చు పెట్టడం లేదు సార్? కేంద్ర మంత్రి పెమసాన్ని కూడా అడుగుతున్నా, నేను రాష్ట్ర మంత్రి నారాయణని అడుగుతున్నా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని, కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ని అడుగుతున్నా. 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటే అమరావతి రైతులకి అద్భుతమైనటువంటి రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ వస్తాయి. ఇలాంటి ఫ్లాట్స్ని మీరు ఎందుకు ఇవ్వటం లేదు అంటే నేను చెప్తా దీని వెనుకున్నది. 2026, 2027, 2029 ఇంకా 2 సంవత్సరాలు చేతిలో ఉన్నాయండి. 2029 వదిలేయండి, ఎందుకంటే 2029 మార్చి ఏప్రిల్లో ఎలక్షన్ స్టార్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు వీళ్ళ చేతిలో ఇంకా 2 సంవత్సరాలు ఉన్నాయండి. ఈ 2 సంవత్సరాలు ఇప్పటికైనటువంటి 2.5 సంవత్సరాలు. ఈ 2.5 సంవత్సరాల్లో ఈ 10,000 కోట్లు ఏమంటే ఉన్నాయి. ఈ 10,000 కోట్లు పెట్టి వాళ్ళకి రోడ్లు వేసినా, ఈ 10,000 కోట్లు పెట్టి వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినా, ఈ 10,000 కోట్లు పెట్టి వాళ్ళకి రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇస్తే రైతులు రేపొద్దు నీకు ఓటేరు. ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళని ఆకాశానికి భూమికి మధ్యలో పెట్టాలి. పెట్టి ఏం చేయాలి? చూసారా, నేను కనుక మళ్ళీ ముఖ్యమంత్రి కాకపోతే, ఇదిగో నా కొడుకు ముఖ్యమంత్రి కాకపోతే, ఇదిగో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించకపోతే మీకు రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ డెవలప్మెంట్ ఉండదు, మళ్ళీ రాజధాని మార్చేస్తారు. కాబట్టి మీరు మళ్ళీ తెలుగుదేశం పార్టీకి అధికారం ఇవ్వండి, మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించండి. కూటమి ప్రభుత్వం మళ్ళీ మిమ్మల్ని మోసం చేయడానికి మాకు ఇంకొక 5 సంవత్సరాలు సమయం ఇవ్వండి. అప్పుడు ఇప్పుడు చూడు 2028 కంటే తొలి దశ పూర్తి అవుద్దంట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి మలి దశ ఎప్పుడండి? ఇంకో 100 సంవత్సరాల తర్వాత 2027కి పోలవరం పూర్తి చేస్తానన్నావు, దిక్కు దివానం లేదు. 2028 కంటే తొలి దశ పనులు పూర్తవుతాయంట. మరి సింగపూర్ను తలదనే రాజధాని 2014-19 మధ్య ఎందుకు కట్టలేదయ్యా? అంటే ఇది ఒక నిరంతర ప్రక్రియ. సింగపూర్ను ఒకసారి తలదన్నుతావు, అట్లాంటాను ఒకసారి తలదన్నుతావు, సిడ్నీని ఒకసారి తలదన్నుతావు, ఒకరోజు మాల్దీవులు అంటావు, ఒకరోజు ఏమో ఇంకోటి అంటావు.
ఇంకొక రాష్ట్రం ఇంకొక రోజుకు ఒక నోటుకు వచ్చిన పేరల్లో చెప్పి దాని తలదన్నే రాజధాని దీని తలదన్నే రాజధాని అని చెబుతావు. నిన్న హైకోర్టులో గత నెలలో పాము గరిస్తే డాక్టర్ లేక చచ్చిపోయినారు అక్కడ. సోడా లేదు హైకోర్టులో తాగటానికి. 6 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు వెళ్తే మెడికల్ స్టోర్ లేదు. ఇది సింగపూర్ తలదన్నే రాజధాని, ఇది అట్లాంటి తలదన్నే రాజధాని. ముందునైనా అక్కడ మంచినీళ్ళు బాటిల్ ఏర్పాటు చేయాలి, ఏదైనా మంచినీళ్ళు ప్లాంట్ తాగటానికి మంచినీళ్ళు. హైకోర్టు జడ్జిలు లాయర్లు అందరూ ఇంత చిన్న వంతెన గుండా వెళ్తారు సార్. ఆ వంతెన ఇటు నుంచి వచ్చే కారు వస్తే అవతల కార్లు 100 కార్లు అయిపోతాయి సార్, అవతల 100 కార్లు యువతల కార్లు అయిపోతాయి సార్. అక్కడ 10 మంది పోలీసులు, ఇక్కడ 10 మంది పోలీసులు సార్. 2014 నుంచి ఒక చిన్న వంతెన కూడా కట్టలేని, తట్ట మట్టేసి వంతెన కట్టలేని నువ్వు అమరావతి రాజధాని సింగపూర్ రాజధాని కడతావా? తొలి దశ పనులు పూర్తి అవుతాయా? మరి మలి దశ ఎప్పటికి అవుతాయి? 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే రాష్ట్ర రాజధానిలో ఫ్లాట్లు, రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ అద్భుతంగా రైతులకు వెళతాయి, వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, రాష్ట్ర రాజధానికి భూములు ఇచ్చిన రైతులండి ఆకలితోటి కన్నీళ్లు మింగి బతుకుతున్నారండి. పిల్లలకు పెళ్ళిళ్ళు చేసుకోవటానికి వాళ్ళకి రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఎందుకు పనికి రావటం? పిల్లల పెళ్ళిళ్ళకి ఆగిపోయినాయి, పిల్లల చదువులు ఆగిపోయినాయి, బతుకు తెరువు ఆగిపోయింది, పెన్షన్ ఆగిపోయింది, భూమి పండించుకునే పరిస్థితి లేదు. ఈరోజు రాజధానికి రైతులు భూములు ఇచ్చినటువంటి రైతులు రోడ్ల మీద నుంచొని అన్నమో రామచంద్రాన్ని ఏడుస్తున్నారు. మొన్నటికి మొన్న సిఆర్డీఏ ముందు రైతులు ధర్నా చేశారు. సిఆర్డీఏ అధికారులు నువ్వు 10 లక్షలు ఇస్తే ఒక చోట రీకాన్స్టిట్యూట్ ఫ్లాట్స్, నువ్వు 5 లక్షలు ఇస్తే ఇంకో చోట రీకాన్స్టిట్యూట్, నువ్వు డబ్బులు ఇవ్వకపోతే ఇంకో చోట రీకాన్స్టిట్యూట్ ఫ్లాట్. శ్మశానాల్లో, వరదల్లో, బోగుల్లో, వంకల్లో డబ్బులు ఇవ్వని వాళ్ళకి రీకాన్స్టిట్యూట్ ఫ్లాట్స్ ఇస్తూ ఎవరెవరైతే డబ్బులు ఇస్తున్నారో వాళ్ళకి అద్భుతమైన రీకాన్స్టిట్యూట్ ఫ్లాట్స్ ఇస్తున్నట్టు నటిస్తున్నారు. డబ్బులు తీసుకొని జోగాడుతున్నాడని అమరావతి రైతులే బోర్మని అన్నారు సిఆర్డీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి. గెలిచిన తర్వాత 2 సంవత్సరాలు అమరావతి రైతులకు అపాయింట్మెంట్ నువ్వు అమరావతి జయహో అంటారు ఏంటండి? అమరావతి రైతులు మా అపాయింట్మెంట్ ఇవ్వని ఆఫ్టర్ నారాయణ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని బతులాడుతుంటే నారాయణకి అపాయింట్మెంట్ మీరు అమరావతి అజయం అంటారు ఏంటండి? మీకు అమరావతి రైతుల పట్ల ప్రేమ ఉందా? మీకు అమరావతి పట్ల మమకారం ఉందా? అమరావతిని డెవలప్మెంట్ చేసే కమిట్మెంట్ ఉందా? అమరావతిని దోచుకొని, అమరావతిని ఏటీఎంలాగా వాడుకొని, అమరావతిలో రైతులను మోసం చేసి మరలా అధికారంలోకి రావాలని రాష్ట్ర ప్రజల మొత్తం మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వాలు దొంగలు. వాళ్ళని మోస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ పెద్ద దొంగ. ఈరోజు అమరావతి పట్ల కమిట్మెంట్ మీకు లేనే లేదు. కమిట్మెంట్ ఉన్నట్టయితే 2014లోనే అమరమని, అమరావతి అజయమని పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి చెప్పి చట్టం తయారు చేయించుకునేవాళ్ళు. 12 సంవత్సరాల తర్వాత ఈరోజు మళ్ళీ రెడ్డొచ్చి మొదలుపెట్టా అని చెప్పేసి మళ్ళీ మొదటి దగ్గరికి వెళ్ళిపోయి అమరావతి అమరం అని చెప్పేసి మీరు మాట్లాడుతుంటే బాధేస్తుంది. అమరావతి అని మాట్లాడుతుంటే సిగ్గేస్తుంది. అమరావతి రైతుల పట్ల పూర్తి మమకారం ఉన్నటువంటి పార్టీగా చెప్తున్నా, అమరావతి రైతులకు అన్యాయం చేసిన మీ పార్టీ పొట్టగతులు లేకుండా పోతుంది. అమరావతి ఈ రోజున లీగల్గా ఫిక్స్ చేయాలి కేంద్ర ప్రభుత్వం. అమరావతికి సంబంధించిన ప్రతి రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు సెక్షన్ 94 సబ్సెక్షన్ 2 సబ్సెక్షన్ 3 2014 రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ప్రతి ఒక్క రూపాయి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి తెప్పించుకోవాల్సిన బాధ్యత నీది, పవన్ కళ్యాణ్ది. బికాజ్ ఇది 3 ఇంజిన్ సర్కార్, నాట్ డబుల్ ఇంజిన్ సర్కార్. భారతీయ జనతా పార్టీని గెలిపించినటువంటి రాష్ట్ర ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకోవాలి. కాదు మేము సాగిలు పడతాం, కాదు మేము కాళ్ళు పట్టుకుంటాం, కాదు మేము ఇంకా అమరావతి పేరు పెట్టించుకున్న చోట ఉన్నారంటే రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా గమనిస్తారు. రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా రేపు 2029లో మీకు సమాధానం చెప్పే రోజు ఒక రోజు వస్తుంది. రాష్ట్ర ప్రజలను మోసం చేసిన విధానం, రాష్ట్ర మంత్రులు, రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులను మోసం చేసినటువంటి విధానం, అమరావతి రైతులను మోసం చేసినటువంటి విధానం, అసెంబ్లీ సాక్షిగా మీరు అప్పులు చేస్తున్నటువంటి విధానం, అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్తున్నటువంటి విధానం, 3.5 లక్షల కోట్ల రూపాయల్లో 2,50,000 కోట్ల రూపాయలు దాచుకొని ఈరోజు అమరావతిని ఒక ఏటీఎం లాగా వాడుకుంటున్నారు కూటమి ప్రభుత్వం. ప్రతి రూపాయి కూడా అమరావతికి ఖర్చు పెట్టకుండా 2028కి తొలి దశ పనులు అంటే ఏమి ఉండవండి, మొండాలే మిగులుతాయి. ఫౌండేషన్ వేస్తారు అన్నిటికీ. ఫౌండేషన్ వేసాము 2.5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు అయిపోతాయి. 4 సంవత్సరాలు ఫౌండేషన్ వేసిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ కట్టాలి అంటే డబ్బులు లేవు. మళ్ళీ మాకు అధికారం ఇస్తే ఫస్ట్ ఫ్లోర్ కడతాం, మాకు అధికారం ఇస్తే ఫ్లోర్ వేస్తాం, పై కప్పు వేస్తాం, మాకు అధికారం ఇస్తే పెయింట్ వేస్తాం, మాకు అధికారం ఇస్తే ఎలక్ట్రిసిటీ పెడతాం, మాకు అధికారం ఇస్తే బాత్రూములు దాంట్లో లోపల పెయింట్లు వేస్తాం, మాకు అధికారం ఇస్తే గృహప్రవేశం చేస్తాం. 35 సంవత్సరాలు పోయే, 35 సంవత్సరాలు పోయే. ఒక జనరేషన్ పోయింది.
మీ యొక్క అబద్ధాల వల్ల. అమరావతిని మీరు కట్టడం అసాధ్యం. మీకు కమిట్మెంట్ లేదు. చదరపు అడుగు 18,000 19,000 రూపాయలతోటి ఒక బిల్డింగ్ కట్టాలి అంటే 200 అడుగుల లోతుల ఫౌండేషన్ వేస్తున్న మీకు అమరావతి కట్టడాలు నిలబడవన్న సంగతి తెలుసు. బికాజ్ ఇట్ ఇస్ అ సాయిల్, లూజ్ సాయిల్. మీరు రాంగ్ డెసిషన్ తీసుకొని అమరావతిని ఈరోజు రైతుల మొత్తాన్ని అన్యాయం చేస్తున్నారు. రైతులు పొట్టగొడుతున్నారు. ఇంకా రైతుల దగ్గర నుంచి భూములు తీసుకొని మళ్ళీ ఇంకో 50,000 ఎకరాల భూములు తీసుకొని మొత్తం 1,00,000 ఎకరాల భూములు తీసుకొని రైతులను అందరినీ రోడ్డు మీద నిలబెడుతున్నారు. ఈ రైతులకు రీకాన్స్ట్రక్టెడ్ ఫ్లాట్స్ కదా, 10 రూపాయలు పెట్టుబడి పెట్టడానికి ఎవడు రాడు. ఆ విషయం మీకు తెలుసు. తెలిసినప్పటికీ కూడా అమరావతి రైతులను మోసం చేసి మరలా మలిదశ 2వ దశ భూసేకరణకి వెళ్తున్నారు. ఇది మీకు న్యాయమా అని అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు. ఎందుకు అంటే అమరావతి మా కన్న తల్లి లాంటిదండి. అమరావతిని మేము ఈరోజు అమరావతిని ఎంతో కష్టపడి బతికించుకున్నాం. ఆ అమరావతిని మీరు మోసం చేస్తుంటే బాధ అనిపిస్తుంది. అబద్ధాలు ఆడుతుంటే బాధ అనిపిస్తుంది. నయా పైసా సంబంధం లేని, నయా పైసా ప్రేమ లేని పవన్ కళ్యాణ్ అమరావతి మీద కపట ప్రేమ కురిపిస్తుంటే ఏంటి ఇంత దౌర్భాగ్యంగా రాజకీయాలు తయారైనయా? ప్రజలు మన మాట వినరా? ప్రజలకి కష్టం వస్తే చెప్పొద్దా? ప్రజలకి ఇది మీకు జరుగుతున్న అన్యాయం అని చెప్పొద్దా అని అనిపించింది. ప్రజలు వింటారా వినరో ప్రజల విజ్ఞతకు వదిలేస్తా. కానీ వాస్తవాలు మాత్రం ప్రజలకి తెలియాలి. వాస్తవాలు ప్రజల దగ్గరికి వెళ్ళాలి. వాస్తవ పరిస్థితులు, అసెంబ్లీలో మాట్లాడే మాటలు, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ వాళ్ళ మంత్రులు మాట్లాడే అబద్ధాలు మీ మనసుకి తెలియాలి, మీ వాస్తవాలకు తెలియాలి. 2029లో ఎన్డీఏ కూటమికి ఓటేద్దామా, తెలుగుదేశానికి జనసేనకి ఓటేద్దామా, భారతీయ జనతా పార్టీకి నమ్మి ఓటేద్దామా అని విఘ్నులైనటువంటి ప్రజలు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నేను మార్చలేను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నేను మార్చలేను. వాళ్ళ దగ్గర 40%, వీళ్ళ దగ్గర 40% ఓటింగ్ ఉంది. కానీ 10% ప్రజలు ఉన్నారు చూసారు, విఘ్నులైనటువంటి ప్రజలు, న్యూట్రల్ ప్రజలు. ఎవరు కరెక్ట్గా పనిచేస్తే వాళ్ళకి ఓటేద్దాం. మీరు డిసైడింగ్ ఫ్యాక్టర్. ఇంట్లో కూర్చొని వంట వండుకునే తల్లి, కాలేజీకి వెళ్ళే తమ్ముడు, కాలేజీకి వెళ్ళే చెల్లి, మీరు డిసైడింగ్ ఫ్యాక్టర్. అమరావతి రాజధానిని అడ్డం పెట్టుకొని ఏటీఎం లాగా వాడుకొని అసెంబ్లీలో అబద్ధాలు చెప్పే కూటమి ప్రభుత్వానికి ఓటేయాలా వద్దా అని నిర్ణయం తీసుకోవాల్సింది న్యూట్రల్ ప్రజలు మాత్రమే. నా అభ్యర్థన అంతా న్యూట్రల్ ప్రజలకి, సామాన్యులకి, సమాజం బాగుండాలి, రాజకీయాలు కల్మషం లేకుండా ఉండాలని చూసేటువంటి ప్రజలకు నేను అప్పీల్ చేస్తున్నా. ఇలాంటి దుర్మార్గులకు ఓటేసి మన రాష్ట్రాన్ని ఇంకా అంధకారంలోకి తీసుకెళ్తారో, మన రాష్ట్రానికి నిజంగా పరిపాలించే వ్యక్తులకు పరిపాలనిస్తారో నిర్ణయం మీరే తీసుకోమని నేను రాష్ట్ర ప్రజలను కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ